హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది. అయితే ఈరోజైతే ఫేస్కి కొంచెం కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలానే హెయిర్కి కూడా కొంచెం కేర్ తీసుకుంటున్నాను కాబట్టి ముందు హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను. తర్వాత ఫేస్ కేర్ చూపిస్తాను. హెయిర్ ఆయిల్ ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ ఇంత అయిందనమాట. నేను ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది మనకు కావాల్సినప్పుడల్లా ఇలా హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఇది నాకు రిజల్ట్స్ వచ్చాక మీతో షేర్ చేస్తానన్నాను కదా, వీడియో అయితే షూట్ చేశాను. నాకు కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిందంటే మీతో షేర్ చేస్తాను. ఇది నేను 2 డేస్కి ఒకసారి అలా అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అప్లై చేసుకుంటే 1 డే మొత్తం నేను హెయిర్ మీద ఉంచుకుంటాను. నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటాను. హెయిర్ వాష్ చేసుకున్న రోజైతే నేను ఆయిల్ అప్లై చేయను. ఆ నెక్స్ట్ డే మళ్ళీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని 1 డే ఉంచుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ డేస్ అయితే మనం తల మీద ఉంచుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా, బాగా స్వెట్ వచ్చేసి ఇంకా మనకి చుండ్రు అనేది కూడా ఫామ్ అయిపోతుంది అనమాట. నేను ఇలా ఈ విధంగా హెయిర్కి అంతా అప్లై చేసేసుకుని నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా టిప్స్ కూడా మంచిగా అప్లై చేసుకుని నేనైతే ఇక్కడ 3 అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత జుట్టలు వేసుకుంటాను. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఫేస్కి క్లీన్ చేస్తాను కాబట్టి 3 అయితే వేస్తున్నాను. ముందైతే ఇక్కడ నేను హ్యాండ్స్ వాష్ చేసేసుకుని తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్లోకి నేను ఇక్కడ మమా ఎర్త్ తీసుకుంటున్నాను. మమా ఎర్త్ అది రైస్ ఉంటుంది కదా ఫేస్ వాష్, అది తీసుకుంటున్నాను. ఇది నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. 150 గ్రామ్స్ నాకు ఇక్కడ 200 రూపీస్కి వచ్చింది. ఇది పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, నార్మల్ షాప్స్లో కూడా బాగా ఈజీగా దొరికేస్తుంది. ఇదైతే నా ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది ఆల్రెడీ ఒక ట్యూబ్ యూజ్ చేశాను. ఇది సెకండ్ అయితే తీసుకున్నాను అనమాట. మంచిగా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ మీద ఉన్న ట్యాన్ ఏమన్నా ఉంటే పోతుంది ఫస్ట్. తర్వాత మంచిగా తుడిచేసుకోవాలి ఇలా ఈ విధంగా. మన ఫేస్ మీద ఎప్పుడు కూడా కాటన్ టవల్స్ లాంటివి యూజ్ చేయాలి, ఎక్కువ గరుకుగా ఉండేవి యూజ్ చేయకూడదు. తర్వాత నేను ఇక్కడ స్క్రబ్ కోసం కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. అలానే కొద్దిగా షుగర్ తీసుకుంటున్నాను. అలానే కొంచెం హనీ తీసుకుంటున్నాను. చాలామందికి హనీ యూజ్ చేస్తే ఫేషియల్ హెయిర్ అనేది రెడ్గా అయిపోతుంది అనుకుంటారు. అలా ఏం కాదు, మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి అలా ఏం అవ్వదు. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఒకేసారి ఫేస్ మీద అంతా రుద్దేస్తూ అప్లై చేయకూడదు. ఫేస్ అంతా ఇట్లా కందిపోయినట్టు అయిపోతుంది. స్మూత్గా ఇలా మంచిగా ఏమంటారు ఇట్లా అప్లై చేస్తూ రుద్దుతూ ఉండాలన్నమాట. ఇందులో కాఫీ పౌడర్ వేసాం కాబట్టి మనకి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అనేది వస్తుంది ఫేస్కి. నేనైతే ఇక్కడ ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఐస్ కూడా అప్లై చేస్తాను. చాలామంది ఐస్ అప్లై చేయరు. నేను ఇట్లా కట్టి దగ్గర కూడా అప్లై చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు బాగా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. మనకి డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదంటే నిద్ర సరిగ్గా లేనప్పుడు ఎక్కువగా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తుంటాయి. ఎక్కువగా నిద్రపోవాలి. సో నేను అందుకే కళ్ళకు కూడా అప్లై చేసేస్తున్నాను. ఇదే విధంగా నెక్కి అలానే బ్యాక్ సైడ్ నెక్కి కూడా అప్లై చేసేసుకోవాలి. ఇదే విధంగా ఎక్కువ రుద్దేయకుండా ఇలా మన 4 ఫింగర్స్తో నీట్గా ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా స్క్రబ్ ఉంటే దాంతో కూడా అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా హోమ్ మేడ్గా అప్లై చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇట్లా ఒక 2-3 మినిట్స్ మంచిగా మసాజ్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. మంచిగా మళ్ళీ తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం పసుపు తీసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన పసుపు అనమాట. అంటే పసుపు కొమ్ములతో ఆడిస్తాం చూడండి మర దగ్గర, సేమ్ అదే పసుపు. కొంచెం శనగపిండి అలానే కాఫీ పౌడర్ తీసుకోవాలి. శనగపిండికి బదులుగా రైస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు, బియ్యం పిండి. నేనైతే ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్తో మిక్స్ చేస్తున్నాను. ఇందులో పెరుగన్న వేసుకోవచ్చు లేదంటే మిల్క్ అన్న వేసుకోవచ్చు. నా ఫేస్కి అయితే మిల్క్ పడదనమాట. సో నేను ఎక్కువ కర్డ్తో అయితే మిక్స్ చేస్తాను. ఈరోజు అయితే నేను ఇక్కడ వాటర్తోనే మిక్స్ చేసేస్తున్నాను. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కొంచెం లూజ్గా మిక్స్ చేశాను, అందుకే ఇట్లా పల్చగా ఉంది. కొంచెం టైట్గా మిక్స్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫేస్కి అప్లై చేసేసుకోవాలి.
నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై అయ్యేలాగా నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇదొక ఆరేంత వరకు ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా మంచిగా ఉంచుకుని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఫేస్కి ఎలా అప్లై చేసుకుంటాం సేమ్ అంతే, నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. నా ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోయింది. ఇది అప్లై చేసుకున్న తర్వాత నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. మంచిగా ఫేస్ అంతా కూడా గ్లో వచ్చిందనమాట. ఎవరైనా సమ్మర్లో ఇలా వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. నేనైతే ఈ మధ్య ఫేస్ కేరే తీసుకోవడం లేదు, అందుకే నా ఫేస్ చాలా ట్యాన్ అయిపోయింది, నెక్ కూడా. అందుకే నేను ఇంకా నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి కూడా అప్లై చేసేస్తున్నాను. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత డ్రై అవ్వనివ్వాలి మంచిగా. డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుని ఇలా రుద్దుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ హార్ష్గా రుద్దేయకూడదు, ఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది. చూసారు కదా, మంచిగా ఇలా వాష్ చేసేసుకోవాలి. మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. చూసారు కదా, నేను ఏం అప్లై చేయలేదు, బొట్టు పెట్టాను.